నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పుజారి గారు. వారితో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. సివిల్ కేసెస్ లైక్ ల్యాండ్ విషయం కావచ్చు, పొలం విషయం కావచ్చు, లేదంటే టెనెంట్ అండ్ ఓనర్ విషయం కావచ్చు, ఇలాంటి విషయాలలో పోలీసులు జోక్యం అనేది చేసుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళు మధ్యవర్తిగా ఉండి కాల్స్ చేస్తూ ఉంటారు కదా తరచుగా. అది వాళ్ళ జోక్యం అనేది కరెక్టే అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, మనకి ఇండియాలో సెటిల్డ్ లా ఏముంటదంటే ఏందంటే, సివిల్ కేసులకి, పోలీసు వాళ్ళకి అసలు సంబంధం లేదు. మరి వీళ్ళెందుకు పోలీసు వాళ్ళ పిలుస్తారు? డ్యూటీ ఎంతవరకు క్రిమినల్ కేసులు. అంటే హ్మ్. శాంతి భద్రతల రక్షణ మాత్రమే వాళ్ళ డ్యూటీ అంతే. ఓకే. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, హ్మ్. పోలీసు వాళ్ళ జోక్యం ఉండదు ఎప్పుడు గూడా. సో, చాలామంది కన్‌ఫ్యూజ్ అయితుంటారు ఏందంటే, ఏది సివిల్ కేసు, ఏది క్రిమినల్ కేసు అనేది అర్థం కాదు చాలా మందికి. అవును. ఓకే. సో, దాంతోనేందంటే పోలీసు వాళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి పిలుస్తూ ఉంటారు. పిలిచిన హ్మ్. తర్వాత దాన్ని ఔట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్‌మెంట్ చేయటం గానీ, కొన్ని సందర్భాల్లో బెదిరించడం గానీ, హ్మ్. కొన్ని సందర్భాల్లో ఒకళ్ళ పక్షాన మాట్లాడడం గానీ చేస్తూ ఉంటారు. ఇండియాలో మనకు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. జడ్జిమెంట్స్ ఏమున్నాయి? హ్మ్. ఏందంటే సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకోకూడదనేది చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. రీసెంట్‌గా మన తెలంగాణ హైకోర్టు గూడా చాలా స్పష్టంగా, గట్టిగా మందలించడం గూడా జరిగింది. హ్మ్. పోలీసు వాళ్ళు ఎక్కువగా సివిల్ కేసుల్లో ఇన్వాల్వ్‌మెంట్ అయితున్నారు. వాళ్ళకి అధికారం లేదు. ఏ పోలీసులు గూడా సివిల్ కేసులలో ఇన్వాల్వ్‌మెంట్ కావద్దనేది మనకు రీసెంట్ జడ్జిమెంట్ గూడా మనకొకటి తెలంగాణ హైకోర్ట్ నుంచి ఉంది. అంటే డైరెక్ట్ ఓకే. ఇలాంటి కేసెస్‌లో ఎలా డీల్ చేయాలంటారు? డైరెక్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళాలా? లేదంటే కోర్ట్‌ని అప్రోచ్ అవ్వాలా? లాయర్ దగ్గరకి గాని, కోర్టుకి గాని ఎళ్ళాలి సివిల్ కేసులలో. హ్మ్. ఎందుకంటే ఏది సివిల్ కేసు, ఏది సివిల్ కేసు కాదని చాలా మందికి అర్థం కాదు గదా! అవును. దాంతోని ప్రాబ్లమ్ అయితది. సో, ఓకే. లాయర్ అయితే క్లారిటీ ఇస్తారు. లాయర్ అయితే క్లారిటీ ఇస్తారు. హ్మ్. ఎప్పుడైనా సరే ఏందంటే, ఇప్పుడు మనకు ల్యాండ్ ఇష్యూస్‌కి సంబంధించిన ఉంటాయి. ఏది హ్మ్. మనకు హైదరాబాద్‌లో ఉన్న ల్యాండ్ ఇష్యూస్‌లో బౌండరీస్‌కి సంబంధించి గాని, అవును. ఊర్లల్లో పొలాలు గాని, లేకపోతే డబుల్ రియల్ ఎస్టేట్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్స్. గాని, డబుల్ రిజిస్ట్రేషన్స్ గాని, హ్మ్. డబుల్ రిజిస్ట్రేషన్స్ అయితే నువ్వు క్రిమినల్ కేస్ పెట్టుకోవచ్చు. హ్మ్. కాకపోతే చెక్ బౌన్స్ కేసెస్ గాని, అప్పులు తీసుకునే కేసెస్ గాని, టెనెంట్ ఇష్యూస్ గాని, ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూస్ గాని, హ్మ్. చాలా సందర్భాలలో ఏందంటే పోలీసోళ్ళు కాల్ చేసి పిలుస్తుంటారు వచ్చేయమని. లేకపోతే బెదిరిస్తుంటారు. హ్మ్. సో, అట్లా బెదిరించే అధికారం గాని, లేకపోతే అట్లా కాల్ చేసే అధికారం గాని పోలీసోళ్ళకుండదు. వాళ్ళు శాంతి భద్రతలు ఏందంటే కొట్టుకోవడము, హ్మ్. తిట్టుకోవడము, బెదిరించడము, దాంట్లో క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఉండాలి. ఓకే. అటు కేసులనే పోలీసోళ్ళనేది ఇన్వాల్వ్‌మెంట్ కావాల. హ్మ్. ఏ కారణం చేతనైనా. అంటే నేను అందరికి చెప్పేదేంటంటే, మనం జనరల్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్తే, హ్మ్. ప్రతి పోలీస్ స్టేషన్‌లో చాలా అతిపెద్ద బోర్డుంటది. హ్మ్. ఇక్కడ సివిల్ కేసులు పరిష్కరించబడవు. లేకపోతే ఇక్కడ సివిల్ కేసులు తీసుకోబడవు. అని చెప్పేసి క్లియర్‌గా ఉంటది. సో, ఓకే. అక్కడ ఆ బోర్డ్‌లో అక్కడ రాసి ఉంటది. కానీ వాస్తవానికి జరిగే పరిస్థితి వేరుంటది. హ్మ్. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే సివిల్ కేసులలో పోలీసు వాళ్ళు మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి రమ్మని గనక కాల్ చేస్తే, హ్మ్. మీరు వాళ్ళని రాతపూర్వకంగా ఇవ్వండి సార్ నేనొస్తా అని చెప్పండి. ఏ బేసిస్ ఓకే. మీద నన్ను పోలీస్ స్టేషన్‌కి పిలుస్తున్నారో నాకు రైటింగ్‌లో ఇవ్వండి నేనొస్తా అని చెప్పండి. అది హ్మ్. ఫస్ట్ పాయింట్. అప్పటికి వాళ్ళు వినటం లేదు, బెదిరిస్తున్నారు, ఫ్రీక్వెంట్‌గా కాల్ చేస్తున్నారు, హ్మ్. రమ్మని సతాయిస్తున్నారు. ఒకవేళ మనం వాళ్ళ మీద పోలీస్ స్టేషన్‌కి కాల్ చేసినప్పుడు జనరల్‌గా మనం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటానికి వెళ్తాం మనం. హ్మ్. మన మన భారతదేశంలో మనకు నిత్యంగా జరిగేదేందంటే, మనకు పోలీసు వాళ్ళు కాల్ చేసి, "ఇగో నువ్వు ఇట్లా చేసినావంట, నువ్వు తప్పు చేసినావంట రా" అంటే చాలామందెళ్లి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంటారు. అవును. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత గూడా వారు ఇన్వాల్వ్‌మెంట్ ఓవర్ అయిపోయి గానీ, లేకపోతే వాళ్ళు బెదిరించడం లాంటివి గానీ, లేకపోతే సమస్యను పరిష్కరించడానికి చట్టాన్ని అతిక్రమించి గాని గనక చేస్తే మీరు హైకోర్ట్‌లో కేసేసుకోవచ్చు. ఓహ్! హైకోర్ట్‌కెళ్ళి మీరు పోలీసోళ్ళు సివిల్ కేసులలో ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నారని చెప్పి గనక మీరు కేసేసుకుంటే, వాళ్ళ జోక్యాన్ని నివారించే అధికారం హైకోర్ట్‌కుంటది ఓకే. కంపల్సరీ. హ్మ్. లేకపోతే వాళ్ళకి సంబంధం లేదనో, హ్మ్. లేకపోతే వాళ్ళని పిలిచి ఎక్స్‌ప్లనేషన్ తీసుకోవటము, మీరు ఈ కేసులలో ఎందుకు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారని. కొన్ని సందర్భాలలో సివిల్ కేసుల్లో గనక పోలీసులు ఇన్వాల్వ్‌మెంట్ అయినట్టు రుజువైతే గనక వాళ్ళ మీద ఫైన్స్ ఏసే అధికారము, లేకపోతే వాళ్ళ జాబ్‌కి ఏమన్నా హ్మ్. ప్రమోషన్ ఇవ్వకపోవడం, అట్లాంటి అవకాశాలు హైకోర్ట్ నుంచి ఉంటాయి డెఫినెట్‌లీ. ఓకే. ఇప్పుడు కొంతమంది విషయంలో చూస్తే ల్యాండ్ ఒక దగ్గర ఉంటుంది. సర్వే నంబర్ ఒకటుంటుంది. అంటే వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకేం చేయాలో అర్థం కాదు. అంటే సర్వే నంబర్‌ని ఫాలో అవ్వాలా? లేదంటే వీళ్ళకున్న ఈ భూమిని. సో, ఇలాంటి విషయంలో అంటే ఎలా అప్రోచ్ అవ్వొచ్చంటారు? న్యాయం ఎలా జరుగుతుంది? ల్యాండ్‌కి సంబంధించి ఏదైనా గూడా సివిల్ కేస్‌కే వస్తది. ఓహ్! కానీ చాలామంది ఏందంటే ల్యాండ్ అతిక్రమించిండ్లని జెప్పేసి, సరిహద్దులు మార్చేసిండ్లని జెప్పేసి, వాళ్ళకున్న పొలిటికల్ పవర్‌నో, లేకపోతే వాళ్ళకున్న పవర్‌నో పెట్టి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తుంటారు. హ్మ్. సో, పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళకి గూడా కొంతమంది తెలిసి కొంతమంది, తెలవక కొంతమంది ఆపోజిట్ పార్టీకి కాల్ జేసి బెదిరింపులు చేయడము, దానిపైన ఎంక్వైరీ చేయడం లాంటివి గూడా చేస్తుంటారు. హ్మ్. సో, అది కంప్లీట్‌గా అనేది సివిల్ కేస్ కాబట్టి అది కోర్టుకు సంబంధించిన వ్యవహారం. సో, ఓకే. అది అడ్వకేట్స్ గాని, అడ్వకేట్ నోటీసులు పంపడం గాని, లేకపోతే హ్మ్. కోర్టు
అప్లై చేసుకుంటే కోర్టు దానిపైన జడ్జిమెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది తప్ప అది అది క్రిమినల్ కేసు కిందకి రాదు. సో మనం చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే సివిల్ కేసులలో పోలీసు వాళ్ళకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా సరే పోలీసు వాళ్ళు కనుక సివిల్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఎవరినైనా బెదిరిస్తూ ఉంటే, ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని డెఫినెట్లీ మనం వాళ్ళపైన చర్య తీసుకునే అధికారం మనకు ఉంటుంది. ఒకవేళ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు చెప్పిన మాట వినటం లేదు, మనం నమ్మటం లేదు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాం అనుకున్నప్పుడు మనం డెఫినెట్లీ కోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద కేసు వేసే అధికారం మనకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి పూజారి నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్.